తుడాలో జరిగిన అవినీతి అక్రమాలపై తిరుపతి సిఐడి ఫోకస్ పెంచింది. తుడాలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ గా ఉన్న 2019 నుంచి 2024 మధ్యకాలంలో 382 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను సైతం పక్కన పెట్టి తుమ్మలగుంట చెరువులో పార్క్ అభివృద్ధి, క్రికెట్ స్టేడియం ఏర్పాటు పేరుతో 70 కోట్ల నిధులు వెచ్చించినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రంథాలయాల ఏర్పాటు పేరుతో 60 కోట్ల నిధుల దుర్వినియోగం చేశారని నివేదికలో సిఐడి అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ దుర్గా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి, నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయి అని చెప్పి ఆరోపిస్తున్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా తొడా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిలుస్తుందని చెప్పేసి తెలుస్తోంది. ముఖ్యంగా తొడాలో దాదాపు ఇప్పుడున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొనింది. అలాంటి దయనీయ స్థితికి తొడా సంస్థ చేరుకుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 382 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినాయి. కొన్ని అభివృద్ధి పథకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి సిఐడి అధికారులు నిగ్గు తేల్చారు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీ చంద్రగిరికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తొడా నిధులను అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేశారని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం సిఐడికి ఆదేశించింది. ఎంక్వైరీ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సిఐడి అధికారులు పూర్తిగా విచారణ చేపట్టి తుది నివేదికను అందజేశారు ప్రభుత్వానికి. ముఖ్యంగా దాంట్లో 382 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం జరిగాయి, కొన్ని అభివృద్ధి పథకాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. అయితే దీంట్లో భాగంగానే కరోనా టైంలో అంటే ఆనందయ్య మందు పేరుతో కరోనా టైంలో దాదాపు 7 కోట్ల మేర నిధులు అవకతవకలు జరిగినట్టు కూడా నిర్ధారించారు. కరోనా టైంలో ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వము. అలాగే ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంచింది. అది కాకుండా ప్రైవేటు ఆనందయ్య మందు వైద్యం పేరుతో మందులను పంపిణీ చేశారు. ఆ ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. ఆ మందు పంపిణీల కొనుగోలుకు 7 కోట్ల నిధులు వెచ్చించినట్టుగా కూడా ఈ నివేదికలో స్పష్టమైంది. అలాగే దాదాపు పార్కు తొడా పరిధిలో ఉన్నటువంటి తుమ్మలగుంట పరిధిలో ఉన్నటువంటి చెరువు, ఆ చెరువుని సదును చేసి పార్క్ చేయాలని చెప్పేసి అప్పటి తొడా చైర్మన్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు దాదాపు 70 కోట్ల మేర నిధులు వెచ్చించారు. పార్కు అలాగే ఈ క్రికెట్ స్టేడియం 2 కంబైన్డ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి సంకల్పంతో ఏర్పాటు చేశారు. అయితే దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు వ్యతిరేకించింది. చెరువులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి అక్రమ కట్టడాలు కానీ ఎలాంటి చేయకూడదు, చెరువులుగానే ఉంచాలి, వాటిలో ఎలాంటి కట్టడ నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాని మేరకు అప్పట్లో ఉన్నటువంటి తొడా వీసీ కూడా దానికి నివేదికను అందజేశారు. ఎలాంటి కట్టడాలు లేదని చెప్పేసి తప్పుడు నివేదికను అందించారు. అయితే దానికి విరుద్ధంగా ఇవాళ స్టేడియం ఏర్పాటు జరిగింది, అలాగే పార్కును ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్పేసి టీడీపీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకే సిఐడి అధికారులు విచారణ అయితే చేపట్టి తుది నివేదికను అందజేశారు. అదే కాకుండా పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రోడ్లు, అలాగే త్రాగునీటి సౌకర్యం, ఇలాంటి వాటితో పాటు గ్రంథాలయాల ఏర్పాట్లు, వీటన్నిటికి కూడా దాదాపు బెంచీలు అంటే పంచాయతీ పరిధిలో సిమెంట్ బల్లల ఏర్పాటు పేరుతో దాదాపు 2 కోట్లు వెచ్చించి సిమెంట్ బల్లలు 6 కోట్లు వెచ్చించి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసాం. వాటి మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా చైర్మన్ అని చెప్పి పేరు రాయించుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రజలందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు ఆ సమయంలో. కానీ అలాంటి ప్రజల విజ్ఞప్తులను కూడా ఏది పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారు. అలాగే నిధుల దుర్వినియోగంలో అభివృద్ధి పేరుతో కొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగినట్లు కూడా సిఐడి అధికారులు స్పష్టంగా నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను అన్నింటినీ కూడా దాదాపు 70 పేజీల నివేదికను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. నివేదిక అందిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసు, కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు. మరో కేసు ఇది తొడా నిధులను కాజేశారని చెప్పేసి ఈ సిట్టు విచారణ
విచారణ చేపట్టినటువంటి నివేదికలు కూడా స్పష్టమైంది. ఈ కేసు కూడా మరో ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి స్పష్టమవుతుంది. అప్పుడు చేసినటువంటి అధికారుల తప్పిదాల వల్లే ఇవాళ తొడ నిర్వీర్యమైంది, నిధులు లేకుండా బోసిపోయింది, చివరకు ఉద్యోగాలకు జీతాలు లేని పరిస్థితి అయితే నెలకొనిందని తెలుస్తూ ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.